హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారాలు శుభాకాంక్షలు అండి. అండ్ నేను ఈ సెకండ్ వారం పూజ చేస్తున్నాను. సో బయట అది ముగ్గది పెట్టానండి. సో ద్వారబంధంకి బొట్లు అవి పెట్టి తులసమ్మకి బొట్లు అది కూడా పెట్టుకున్నాను. సో సింపుల్గా షార్ట్ లాగ్లా నేను పెడుతున్నానండి. సో పర్ఫెక్ట్గా పూర్తిగా అయితే నేను కంప్లీట్గా తీయలేదు, బికాస్ నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకున్నాను. సో వీడియో తీసి చేయడం అంటే కొంచెం కష్టమైంది. సో అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను, తులసి అమ్మవారి ఆశీస్సులు. సో ఇదిగోండి మా దేవుడి మూల. సో మా ఆయన అయితే ఇంటీరియర్స్ కాబట్టి ఆయన వాల్పేపర్తో ఇలా డిజైన్ చేశారండి. సో కింద పీఠం పెట్టుకున్నాను, కలసంకి పీట పెట్టి ముగ్గేశాను. మా చెన్నివైతే ఇప్పుడే లేచిందండి, తను గోరింటాకు చూపిస్తుంది, మమ్మీ ఎలా ఉంది గోరింటాకు. సో మీ అందరికీ ఎలా నచ్చింది గోరింటాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి గోరింటాకు ఎలా ఉందనేది. అండ్ ఇదిగోండి మా అమ్మవారు. సో నేను అమ్మవారిని ఇలా తయారు చేస్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగా తయారు చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ జాకెట్ పీసెస్తో తయారు చేశాను, ఈరోజు నేను శారీ కొన్నానండి ఈసారి. సో అదిగోండి కలసంకి అలా తయారు చేశాను. అండ్ పిండి వంటలు అయితే 5 రకాల పిండి వంటలు చేశానండి. సో ఫైనల్లీ అయితే అంతా రెడీ చేశాను. పూజ ఇంకా స్టార్ట్ చేయాలండి. కథ చదవాలి, అష్టాతురం చదవాలి, సో ఇంకా ఉంటాయి కదా శ్లోకాలు అవి చదవాలండి. సో 5 రకాల పువ్వులు, 5 రకాల స్వీట్స్ అండ్ చీర. ఇదిగోండి అమ్మవారి కాసండి. సో మీ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.